భక్త కన్నప్ప పరమ భక్తుడైన వీరుడు. బలమైన శరీరం, విభూది ధరించిన ముఖము, సంప్రదాయ గిరిజన వేటగాడు దుస్తుల్లో భక్త కన్నప్ప. అతని భుజం మీద విల్లు, బాణాలు ఉంటాయి. అతను శివలింగం ముందు 2 చేతులు జోడించి భక్తిలో మునిగిపోయాడు. అకస్మాత్తుగా శివలింగం నుండి ఎర్రటి రక్తం కారటం ప్రారంభమవుతుంది. అత్యంత భావోద్వేగ భరితమైన క్షణం. భక్త కన్నప్ప శివలింగం నుండి రక్తం కారడం చూసి దిగ్భ్రాంతికి గురవుతాడు. అతను తన కుడి కంటిని తన బాణంతో తీయడం ప్రారంభిస్తాడు. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అతను భక్తిలో మునిగిపోయాడు. ఎడమ కంటిలో కూడా రక్తం ఆగకపోవడాన్ని గమనించిన కన్నప్ప తన 2వ కంటిని కూడా సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాని స్థానాన్ని గుర్తించేందుకు అతను తన కాలిని శివలింగంపై ఉంచి నిలిచాడు. ఒక చేత్తో తన బాణాన్ని పట్టుకొని మరో చేత్తో తన కన్ను తీయడానికి సిద్ధమవుతున్నాడు. అతని ముఖం భక్తి తేజస్సుగా ఉంది. శివలింగం చుట్టూ ఒక దివ్య కాంతి ప్రకాశిస్తోంది. భక్త కన్నప్ప ముందు ప్రకాశవంతమైన వెలుతురుతో శివుడు ప్రత్యక్షమవుతాడు. అతని కరుణా దృష్టితో తన ఆశీర్వాద హస్తాన్ని కన్నప్ప మస్తకంపై ఉంచాడు. వెంటనే కన్నప్ప తన దృష్టిని తిరిగి పొందాడు. కన్నప్ప ఆనంద బాష్పాలతో శివుని పాదాల వద్ద మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తాడు. అతను శివుని అనుగ్రహంతో ప్రకాశమయమైన వెలుతురులో గగనంలోకి లేస్తున్నాడు. అతను భక్తితో 2 చేతులు జోడించి మోక్షాన్ని స్వీకరిస్తున్నాడు. నిస్వార్థమైన అచంచల భక్తితో భగవంతుని చేరుకోవచ్చు అనుదానికి భక్త కన్నప్ప ఒక నిదర్శనం. శ్రీకాళహస్తి దేవాలయం వెనక ఉన్న కొండ భక్త కన్నప్ప కొండగా నేటికి పిలువబడుతోంది.